మహాకుంభమేళా తరహాలో దేశమంతా చూసేలా గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలి అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పుష్కరాల అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. గోదావరి పుష్కరాలకు ఇంకా 2 నెలల సమయం ఉందని, తన నియోజకవర్గంతో పాటు రాజమండ్రి రూరల్, రాజనగరం, కొవ్వూరు ఇంకా గోదావరి పరివాహక ప్రాంత పరిధిలో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది యాత్రికులు, భక్తులు వస్తారని అంచనా ఉంది అని చెప్పారు. అయితే 6-7 నెలల ముందు పనులు చేపట్టడం కాకుండా వేసవిలో నదీ ప్రవాహం తక్కువ ఉంటుంది కనుక శాశ్వత కట్టడాలు, అభివృద్ధి పనులు ఇప్పటి నుంచే చేపడితే బాగుంటుంది అని సూచించారు. మనకు 2 వేసవి కాలాల సమయం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ శాశ్వత కట్టడాలు నిర్మించే యోచన చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ఘాటును 2015 పుష్కరాలకు 1.2 కిలోమీటర్ల పొడవున రికార్డు స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆ ఘాటులో ఇప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఉపయోగకరంగా ఉందని సభకు తెలిపారు. కుంభమేళాకు ఉపయోగించిన సాంకేతికతను గోదావరి పుష్కరాలకు కూడా ఉపయోగించుకుని విజయవంతంగా చేయడానికి ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుండే ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుంది అని కోరారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. గోదావరి పుష్కరాలపై గౌరవ మంత్రి గారి సమాధానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. 2027లో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సుమారు దాదాపు 2 ఏళ్ల సమయం ఉంది అధ్యక్ష. ఇంకా టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది. అలాగే మీరు ఈ సంవత్సరం వేసవి కాలంలో మనకు ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆలోచన ఉంటే ఒక ప్రణాళికతో వెళ్ళడానికి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2026 అంటే ఇంకా మనకు 2 వేసవి కాలాలే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి. అలాగే 6-7 నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు కానీ యాత్రికులు కానీ ఈ పుష్కరాల పైన అవగాహన, సహకారం లభిస్తుంది అన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష. అలాగే ఇక్కడ జరిగే పనులు కూడా శాశ్వత నిర్మాణాలు అధికంగా ఉన్నాయా లేదా అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2015 పుష్కరాలు ఆనాడు చూసినట్లుంటే అధ్యక్ష, నా నియోజకవర్గంలోనే కోట్లింగాల దేవ్ ఘాట్ సుమారు 1.2 కిలోమీటర్స్ పొడుగైన ఘాట్ అధ్యక్ష, అది రికార్డ్. ఈ రోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి, భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు, అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కుంభమేళా మీరు చూశారు అధ్యక్ష, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారు, టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు, చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి టీం వెళ్ళున్నారు, మనవారు కూడా మీరు వెళ్ళారు, స్నానం ఆచరించారు, మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ లోకేష్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మీరు చూశారు ఏం జరిగిందో, ఎలా ఉందో, ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో, వారి అంచనాకి మించి ఎన్ని కోట్లు వచ్చున్నదో. ఈరోజు మనకు 12 రోజులు రాజమహేంద్రవరం, 12 రోజుల్లో మనం అంచనా ఒక 15 కోట్ల మంది మనం అంచనా వేస్తా ఉన్నాం. అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు, పుష్కరాలు, రాజమండ్రి రూరల్ ఉంది, రాజనగరం ఉంది, కొవ్వూరు ఉంది, ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని, తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా, పవిత్రంగా విజయం చేయడానికి ఇప్పటి నుంచే ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు అందరూ ఏళ్ళెత్తేస్తున్నారు.